దర్బార్ ఇదే గుండా దర్బార్. ఎంతో మంది అమరవీరులు నిస్వార్థపరులు మనకు స్వాతంత్రం సాధించి పెట్టి ఇప్పటికి 50 సంవత్సరాలు గడిచింది. ఆ ఫలితం మనకు దక్కిందా? లేదు. సుజలమై సుఫలమై సస్యశ్యామలమై వెలసిల్లవలసిన మన దేశం కొందరు స్వార్థపరుల చేతుల్లోనూ గూండాల చేతుల్లోనూ నలిగిపోతుంది. దీన్ని మనమే అరికట్టాలి. దేవుడైనా మాకు భయపడగా తప్పదు. ఈ సిటీలో ఎవరైనా ఈ నరసింహకు మా అన్నయ్య కాళిదాస్కు తల వంచాల్సిందే. చూడు, ఈ గూండా దర్బార్కి నేనే మొకటం లేని మహారాజుని. ఓం కేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా, మాధవాయ స్వాహా, గోవిందాయ స్వాహా, విష్ణవేన స్వాహా, మధుసూదనాయ స్వాహా, త్రివిక్రమాయ. ఏమిటిదంతా? ఈ భూమికి యజమాని నేను. నన్ను అడగకుండా పూజలు చేయడానికి మీరెవరు? ఆపండి ఆపండి ఆపండి. సంకర్షణాయ స్వాహ, పద్మనాభాయ స్వాహ. నా మాట వినపట్టలేదా? ఆపండిరా. ఈ భూమికి అసలు యజమాని అతనే, మా అన్నయ్య. ఇది మా తాతల సొత్తు. దీనికి నేనే వారసుని. అతనే ఎలా యజమాని అవుతాడు? అది ఒకప్పుడు. ఏంటి? కానీ ఇప్పుడు ఈ భూమిని నువ్వు 5 లక్షలకు మా పేరు మీద రాస్తున్నావు. సంతకం చెయ్యి. ఏమిటి? ఈ మొత్తం 5 కోట్ల రూపాయల ఆస్తిని 5 లక్షల రూపాయలకి ఇచ్చేయాలా? నేనేమన్నా పిచ్చోని అనుకున్నావా? నీ బాబు ఆ రోజుల్లో ఈ భూమిని చాలా చౌకగా కొన్నాడు. మేం పోనీ పాపమని 5 లక్షలు ఇస్తున్నాం. నోరు మూసుకుని సంతకం పెట్టరా. ఇది చాలా అన్యాయం. నువ్వేం చేసినా సరే నేను సంతకం పెట్టను. నువ్వు నేను చెప్పినట్టు విని మర్యాదగా సంతకం పెట్టావు అనుకో, నువ్వు కేవలం ఈ స్థలమే పోగొట్టుకుంటావు. అలా సంతకం చేయలేదంటే నువ్వు ఈ స్థలంతో పాటు నీ ప్రాణాలు కూడా పోగొట్టుకుంటావు. నేను చెప్తున్నాను కదా, సంతకం పెట్టను. దగ్గర పూజ డిస్టర్బ్ అవుతుంది. అయితే నాకేంటి? సంతకం చేయి. స్వాహ. సంతకం చేయి. స్వాహ. స్వాహ. సంతకం చేయి. సార్ వీళ్ళే సార్ నా చేత బలవంతంగా సంతకం చేసుకుని నా భూమిని ఆక్రమించుకున్నారు. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఆ బోర్డు తీసేయండి. రా. ఈ స్థలం మా బాస్ కాళిదాస్ గారు కొన్నారు. ఆయనదే ఇది. ఆ కాళిదాస్ గారు ఎలాంటి వాడు నాకు బాగా తెలుసు.
ఎవడి భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నంత మాత్రాన అది వాడి సొంతం అవుతుందా? ఇప్పుడే మిమ్మల్ని అందరినీ బొక్కలో తోస్తాను. ఎవడు చూడిపిస్తాడో చూస్తా. ఏం చేయగలవా నువ్వు? వీళ్ళందరినీ వ్యాన్ ఎక్కించండి. థ్యాంక్ యూ సార్. ఓకే రండి, జీప్ ఎక్కండి. పదండి సార్. అంత అర్జెంటుగా రమ్మన్నా ఉంటే ఏందే? మినిస్టర్, నువ్వు ఆ సీట్లో ఉండగానే ఆ చెత్త నా కొడుకు మా వాళ్ళని బొక్కలో వేశాడు. అందుకే నేను ఇక్కడ పిలిపించాను. నువ్వు అనేది కమిషనరు శాంతికుమార్ గురించే కదా? చూడు కాళిదాసు, హోమ్ మినిస్టర్ గారి ఇంట్రెస్ట్ మీదే అతన్నే వీడికి తీసుకురావడం జరిగిందే. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ముందు వాడిని ఇక్కడి నుంచి తరిమే. అది కాదు కాళిదాసు, నువ్వు చెప్పినంత తేలిక కదా అతన్ని ఇక్కడి నుంచి తరవడమా? అతను ఇదివరకటి కమిషన్ లాంటోడు కాదు నాయనా. ఆ మాట అనడానికి నీకు సిగ్గు లేదు? వాడు మా ప్రతి పనికి అడ్డు తగులుతున్నాడు. మా వాళ్ళని బొక్కలో వేస్తే నువ్వు మేమే అంటున్నావా? నేనే నిన్ను మంత్రిని చేశాను. లక్షల కొద్దీ ఖర్చు పెట్టాను. నిన్ను ఎలక్షన్లో గెలిపించడానికి గుండాయిసం చేశాను. నా కొడుకు మమ్మల్ని నాశనం చేయాలని కంకణం కట్టుకుంటే నువ్వు మెమ్మ అంటున్నావా? లేదా 24 గంటల్లో వాడిని ఇక్కడి నుంచి నువ్వు ట్రాన్స్ఫర్ చేయాలి. లేదా నా సంగతి తెలుసుగా. వెళ్ళు. దీపా, రాజా, దీపా రిలాక్స్. నేను వచ్చేసానుగా, పద. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. అసలే నాకు భయం అని నీకు తెలుసు కదా. హఠాత్తుగా దొంగొచ్చి సూట్ కేసుని లాక్కెళ్ళేసరికి నాకు చాలా భయం వేసింది. వణికిపోయాను. మిలిటరీ ఆఫీసర్ కాబోయే భార్య అయి ఉండి ఇలా భయపడకూడదు. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే ధైర్యం, సాహసం ఉండాలి. అర్థమైందా? ఏంటి కూల్ డ్రింక్? ఏమైంది? వద్దింక దీపా, దీపా కళ్ళు తెరు. బొద్దింక వెళ్ళిపోయింది చూడు. నిజంగా లేదు. నీకన్నిటికీ భయమే దీపా. అది మామూలు బొద్దింకే కదా. అంటే నాకు చాలా భయం. ఇప్పుడు అర్థమైంది దీపా. నువ్వు నన్ను గట్టిగా కౌగులించుకోవడానికి మార్గం ఏంటో. మన మొదటి రాత్రికి మంచం మీద మల్లెపూల బదులు బొద్దింకలు అలంకరించుకుందాం. ఎందుకు? నువ్వు నన్ను గట్టిగా కౌగులించుకుంటావుగా. గుడ్ ఐడియా కదా? ఏం చెప్పావు రాజా? దీపా, బొద్దింక. నమస్కారం. ఒక ముఖ్య ప్రకటన. కాశ్మీరులోని సరిహద్దు ప్రాంతాల్లో శత్రువుల తిరుగుబాటు కారణంగా సెలవుల మీద వెళ్లిన మిలిటరీ ఆఫీసర్లందరినీ వెంటనే డ్యూటీలో జాయిన్ కావాల్సిందిగా ప్రభుత్వం ఆదేశిస్తోంది. దీపా, ఊరెళ్ళి మన పెళ్లి గురించి అమ్మతో మాట్లాడదాం అనుకున్నాను. కానీ ఈలోగా డ్యూటీలో చేరమని పిలిపొచ్చింది. వెళ్ళక తప్పడం లేదు. నువ్వు బాధపడుతున్నావా? లేదు, బాధపడలేదు రాజా. బతుకంతా అనాథగా ఉండాల్సిన నాకు నీ మనసిచ్చావు, జీవితాన్నిచ్చావు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నావు. ఒక మిలిటరీ ఆఫీసర్కి భార్యని కాబోతున్నందుకు నిజంగా గర్వపడుతున్నాను.
కాళిదాసు నువ్వు వీడికి నేను రావడానికి ఏమైనా అభ్యంతరమా? నా ఉద్దేశం అది కాదు, ఈ టైంలో వచ్చినావా? ఆ యముడు ఈ కాళిదాసు రావడానికి సమయం సందర్భం అవసరం లేదు. ఆ ఆఫీసర్ నా కళ్ళ ముందు ఉన్నంత వరకు నాకు నిద్ర పట్టదని నీకు ఆ రోజే చెప్పానుగా. నీకు నిద్ర పట్టకపోవడం సరే, ఇప్పుడు ఎవరు కంట పడకుండా ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. కొద్దిసేపట్లో పేపర్ వాళ్ళంతా ఇక్కడికి వస్తూ ఉంటారు. అసలే వాళ్ళు నీకు నాకు సంబంధం ఉందని పెద్ద హై లెవెల్లో మోత ఎత్తిస్తూ ఉంటారు. దానికి తగ్గట్టు ఇప్పుడు నన్ను నిన్ను వాళ్ళు కలిపి చూశారనుకో, వాళ్ళు పేపర్లలో పెద్ద అక్షరాలతో హెడ్లైన్స్ లో వేసేస్తారయ్యా. మాటలతో మాయ చేసి తప్పించుకోవాలని చూడకు మినిస్టర్. ముందు ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేసినట్టు లెటర్ కావాలి. చూడు కాళిదాసు, అది నా ఒక్కడి చేతిలో లేదు. నాకు లేదు అన్న మాట వినడం అలవాటు లేదు. అయితే నువ్వు కూడా నేను చెప్పే జాగ్రత్తగా అయిన కాళిదాసు. నువ్వు ఆడిచ్చినట్టల్లా తోలు బొమ్మలాగా ఆడినా ఇక నా వల్ల కాదు. వెళ్ళిపోయి కనిచే. ఈ గవర్నమెంట్ బంగ్లాలో నీ గొంతు మరీ రెచ్చిపోతుంది ఏంటి మినిస్టర్? నువ్వు నన్నే పొమ్మనే స్టేజ్కి వచ్చావా? అవును, నిన్నే. నువ్వేడి నుంచి గౌరవంగా వెళ్ళకపోతే సెక్యూరిటీని పిలిపించి నేను బయటకు తోయిస్తాను. రవిరాజు ముందు ఇతన్ని బయటకు పంపించండి. నీకేనా చెప్తా ఉండదు, ఈయన బయటకు తోసండి. మినిస్టర్, వీళ్ళు జీతం గవర్నమెంట్ నుంచి తీసుకుంటారు, కానీ నా మాటే వింటారు. పోలీసులను పిలిపిస్తా ఉండు. ఈ ఫోటోలో వ్యక్తి ఎవరో తెలుసా? బాగా తెలుసు. ఈ కాళిదాసు గారు ఈ సిటీలో అరాచకాలు చేసే పేరు మోసిన గుండా నాయకుడని. కరెక్ట్. చూడు విజయ్, ఇక్కడ జరుగుతున్న నేరాలన్నిటికీ వీడే కారకుడని ఊరందరికీ తెలుసు. ప్రభుత్వానికి తెలిసినా కూడా వీడిని ఏం చేయలేకపోతుంది. ఇలాంటి వాడి ఫోటో మనం పేపర్లో వేశామంటే నన్ను నా ప్రశ్నని నాశనం చేస్తారు. అసలు మీరు ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. కళ్ళతో చూసిన నిజాన్ని కలంతో రాసి పబ్లిష్ చేయగలగడమే జర్నలిజం అంటే. ఇలాంటి పెద్ద పెద్ద గుండా నా కొడుకుల్ని జనం ముందర నిలబెట్టి వాళ్ళ గుట్టు రట్టు చేసే శక్తి కేవలం జర్నలిస్ట్కి మాత్రమే ఉంది. శర్మ గారు, మీరు ఈ ఫోటోని పబ్లిష్ చేసి కాళీగాడి అత్యాచారాలను జనానికి బాగా అర్థమయ్యేలా చేయండి. విజయ్, ఈ ఫోటోను పబ్లిష్ చేసి నా భార్య బిడ్డలను అనాథలను చేయలేను. అన్నీ తెలిసి కూడా నా చేతులతో నా తలుకులు నన్నే పెట్టుకోమంటున్నావా నువ్వు? వాళ్ళని ఎదిరించి బతకడం ఎవరి వల్ల కాదు. ఇక వెళ్ళు. ఈ రోజు నుంచి నీకు నాకు ఏ సంబంధమూ లేదు. నౌ యు ఆర్ డిస్మిస్డ్ అండ్ గెట్ అవుట్. వెళ్తాను సార్, తప్పకుండా వెళ్తాను. సార్, మీరు ఫోటోని పబ్లిష్ చేయకపోయినా పర్వాలేదు, వేరే పత్రికలో పబ్లిష్ చేయిస్తాను. కానీ ఒక్క మాట జాగ్రత్తగా వినండి. ప్రపంచంలో బాంబులు కత్తులు బలమైనవే కావచ్చు, కానీ కలానికున్న దమ్ముందే అది 1000 తుపాకులకు 1,000 కత్తుల కంటే బలమైనది. సో జర్నలిస్ట్ చనిపోవచ్చు, జర్నలిజం చావదు. గుడ్ బై. హలో, తమ్ముడు, అసలు నువ్వు కాళిదాస్ ఫోటో పత్రిక ఇవ్వకుండా ఉంటే బాగుండేదేమో. భయపడుతున్నావా? జర్నలిస్ట్ అన్నవాడు దేనికి భయపడకూడదు. నా బాధ నీకు అర్థం కాదు విజయ్. వాళ్ళందరూ సిటీలో పెద్ద గుండాలు, రౌడీలు. మొత్తం సిటీలో వాళ్ళ గుండా దర్బార్ రాజు వెళ్తోంది. వాళ్లతో శత్రుత్వం పెంచుకోవడం మంచిది కాదు విజయ్. నువ్వు ఆ ఫోటోగ్రాఫ్స్ మా అన్నయ్యకి ఎందుకు ఇవ్వలేదు విజయ్? ఇద్దామనే వెళ్ళాను, కానీ మీ అన్నయ్య ఆఫీస్లో లేడు. వేరే వాళ్ళకి ఫోటోగ్రాఫ్స్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే కాళిదాస్ అంటే అందరికీ భయం. అందుకే నేనే స్వయంగా ఇద్దామని వెళ్ళాను. నువ్వు ఒకసారి నా మాట విని ఫోన్ చేసి కనుక్కో విజయ్. మా అన్నయ్య ఆఫీస్కి వచ్చాడేమో. చూడు భారతి, నువ్వు ఇలా అన్నిటికీ భయపడతావెందుకు? నువ్వు ఇలా భయపడితే రేపు మనకు పుట్టబోయే బిడ్డ పిరికి పందగా పుట్టడు. ఏయ్,
నాకు సింహం లాంటి కొడుకు కావాలి, సరేనా? హలో సార్, నేను సూర్యప్రకాశ్ నుంచి మాట్లాడుతున్నాను. కాళిదాస్ ఫోటో మనం పబ్లిష్ చేస్తామని తెలిసి అతని తమ్ముడు తన మనుషులతో వచ్చి మన ప్రెస్ని పేపర్ని మొత్తం తగిలిపెట్టేస్తున్నాడు సార్. ఏమైంది విజయ్? కాళిదాస్ మనుషులు ప్రశ్న ధ్వంసం చేశారట. నేను ఇప్పుడే వస్తాను, నువ్వేం కంగారు పడకు. ఆగు విజయ్. హలో, నేను భారతిని మాట్లాడుతున్నాను. అక్కడ మా అన్నయ్య ఉన్నారా? పిచ్చ నా కొడుక, నువ్వు మాలాంటి వాళ్ళతో పెట్టుకుంటే అన్యాయంగా ప్రాణాలు పోగొట్టుకుంటావు. నువ్వు ఆ నెగటివ్స్ మర్యాదగా మాకివ్వరా. నువ్వు ప్రెస్ని నాశనం చేయగలవు కానీ జర్నలిజం నాశనం చేయలేవు. నేను ఆ నెగటివ్స్ ఏ పరిస్థితుల్లోనూ ఇవ్వను. రెచ్చిపోకురా నా కొడుక. మర్యాదగా నెగటివ్స్ ఇవ్వకుంటే నీ ప్రాణాలు తీస్తాను. నేను మీ తాటాకు చప్పుళ్లకు బెదిరేవాణ్ణి కాను. ఈ దేశంలో పోలీసులు ఉన్నారు, చట్టం ఉంది. నేను మిమ్మల్ని అందరినీ జైలుకు పంపిస్తాను రా. అంత పెద్ద పోలీస్ ఆఫీసర్ చెల్లెలు నా కాళ్ళ మీద పడ్డాం, బాగోదు. గర్భవతి అలా కింద కూర్చడం ఆరోగ్యానికి అంత మంచిది కాదంటారు. లేయమ్మా, నీకు దండం పెడతాను. నా విజయని వదిలేయండి. అయితే నువ్వు ఒక పని చేయాలి. నా విజయని వదిలేయడానికి మీరేం చేయమన్నా చేస్తాను. వదిలేయండి, వదిలేయండి. నీ మొగుడు మేము చెప్పున్నట్టు విని ఆ నెగటివ్స్ మాకు తెచ్చి ఇచ్చే వరకు నువ్వు గుంజులు తీస్తూనే ఉండాలి. మీరు చెప్పినట్టే చేస్తాను. నా విజయ్ గుంజులు తీ. భాషరా బిడ్డ, అలా రా. దానికి వాడిని వదలండి రా. నెగటివ్స్ ఎక్కడున్నాయి? ఇంట్లో ఉన్నా, రండిస్తాను. నెగటివ్స్ నెగటివ్స్ ఆ రూమ్ లో ఉన్నాయి, పదండి. తలుపుతి, తలుపుతి.
త్వరగా ఏమైంది? దీపా, నువ్వు గదిలోకి రాగానే స్పృహ తప్పి పడిపోయావు. ఒళ్ళంతా కాలిపోతుంది. ఏదేదో కలవరిస్తున్నావు. అందుకే డాక్టర్ని పిలిపించాను. నాకేమైంది డాక్టర్ గారు? చెప్పండి ప్లీజ్. భయపడాల్సిందేం లేదమ్మా, నేనున్నాగా. ముందు టీ తాగు. టీయా? అసలు నీకేమైంది దీపా? హెల్ప్ మీ సేవ్ మీ అంటూ నిద్రలో ఎందుకలా కలవరించా? ఇప్పుడు నేనేమీ చెప్పలేను. చెప్పలేనంటే నీ మనసులో ఇంకా ఆ భయం పోలేదన్నమాట. నాకేమీ భయం లేదు, చెప్తున్నానుగా. చూడు దీప, అప్పుడప్పుడు ఇలా ఎక్కువగా ఆలోచించడం వల్ల మెదడులో నరాలకు టెన్షన్ పెరుగుతుంది. దానివల్ల మనిషిలో భయమూ పెరుగుతుంది. కానీ నువ్వు నీ మనసులోని విషయం ఎవరికైనా చెప్పుకుంటే మనసు కాస్త కుదుట పడుతుంది. ఏం జరిగింది నాకైనా చెప్పు. చెప్తాను డాక్టర్ గారు, చెప్తాను. ఊరవతల పాడుపడ్డ గుడి వెనకాల రాత్రి నేను ఒక మాట చూశాను. అది ఎప్పటికీ మర్చిపోలేను, ఎప్పటికీ మర్చిపోలేను. ఏమిటి డాక్టర్ మీరు అనేది? అవును సార్, నిన్న రాత్రి నేను ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇచ్చాను. ఆ అమ్మాయి చాలా భయపడుతోంది. ఎందుకంటే ఆమె మర్డర్ చూసిందట. ఎక్కడ చూసింది? పాడుబడ్డ గుడి వెనుకున్న నడి రోడ్డు మీద.
అంటే ఆ అమ్మాయి ఆ రోజు రాత్రి గుడి వెనక జరిగిన మర్డర్ కళ్ళారా చూసిందన్నమాట. ఇంతకీ ఆవిడ ఎక్కడుంది? ఆ అమ్మాయి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటుంది. పేరు దీప. సార్, నా మాట నమ్మండి, నేనేమీ చూడలేదు, నాకేమీ తెలియదు సార్. మిస్ దీప, తప్పు చేయటం కంటే ఆ తప్పుని కప్పిపుచ్చటమే పెద్ద తప్పు అవుతుంది. అంటే మా దృష్టిలో నువ్వు కూడా తప్పు చేశావు. ఎందుకంటే నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వలేదు కనుక. సార్, నేను ఏ తోడు లేని అనాథను. బాగా కష్టపడి చదువుకొని ఓ అడ్వర్టైజ్మెంట్ కంపెనీలో పనిచేస్తున్నాను. ఈ మర్డర్ కేసులో సాక్ష్యం చెప్పడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కోర్టులో కేసులని విధిన పడితే ఉన్న ఈ ఉద్యోగం కూడా పోతుంది. అప్పుడు ఏ పోలీస్ డిపార్ట్మెంట్ నాకు 2 పూట్ల తిండి పెట్టదు సార్, తిండి పెట్టదు. నీ ఉద్యోగం పోతుందని భయపడి ఇంత పెద్ద నేరాన్ని కప్పిపుచ్చాలని ప్రయత్నిస్తున్నా. మీకు తెలుసు కదా సార్, ఈ సిటీలో గూండాలు రాజ్యం వెళ్తున్నారు. ఇదొక గూండా దర్బార్. అలాంటి ఈ ఊళ్ళో ప్రాణాన్ని పణంగా పెట్టి మీరు నన్ను ఎలా సాక్ష్యం చెప్పమంటున్నారు సార్? నీ ప్రాణం విలువైంది కాదన్నా, కానీ ప్రాణం కన్నా నిజం విలువైంది. ఆ గూండాలు ఏదో చేస్తారని నిజాన్ని దాస్తే వాళ్ళు ఏదో ఒకరోజు ఈ సిటీనే కాదు, ఈ దేశాన్ని నాశనం చేస్తారు. ఇలా చూడు, ఒకవేళ ఆ గూండాలు నీకు బాగా కావలసిన వాళ్ళని నీ కళ్ళ ముందే మర్డర్ చేస్తే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? పోలీస్ స్టేషన్కి వెళ్ళవా? వాళ్ళని చట్టానికి అప్పగించవా? సుప్రీంకోర్టుకైనా వెళ్ళి న్యాయం కావాలని అడగవా? ఆ హంతకుడిని ఎదిరించి నీ ప్రాణాలు పోరాడవా? మీరు చెప్పిందంతా నిజమే సార్, తప్పకుండా సాక్ష్యం చెప్తాను. కానీ వాళ్ళు నన్ను ప్రాణాలతో వదలరు. చూడు దీప, నిన్ను కాపాడే బాధ్యత నేను తీసుకుంటాను. బట్ నువ్వు మాత్రం మాతో కోఆపరేట్ చేసి తీరాలి. అలా నువ్వు మా సహకరించలేదంటే ఈ కేసులో మేమేమీ చేయలేము. ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ మీ. ఈ ఫైల్లో కొంతమంది నేరస్తుల ఫోటోలున్నాయి. విజయ్ని మద్దతు చేసిన వాళ్ళు ఇందులో ఉన్నారేమో చూడు. చూడు, నీ ప్రాణానికేం భయం లేదని నేను మాటిచ్చాను కదా. వీళ్ళలో ఎవరు లేరు. దీప, ఈ మర్డర్ కేసులో ప్రత్యక్ష సాక్షివి నువ్వు ఒక్కదానివి. ఎప్పుడైనా హంతకుడిని గుర్తుపట్టడం కోసం నిన్ను పోలీస్ స్టేషన్ పిలిపిస్తాం, నువ్వు రావాలి. సరే. అన్నయ్య, ఆ కమిషనర్ క్రాంతి కుమార్ గారికి ఈ రోజు సాక్ష్యం కూడా దొరికింది. మన చేతులకు బేడీలు వేయకుండా వాడు నిద్రపోడు. నేను మర్డర్ చేయడం దీపా చూసిందని వాడికి తెలిసిపోయింది. ఇంకా మనం ఎక్కువ రోజులు చట్టం కళ్ళు గప్పి తిరగలేవన్నయ్యా. ఆ కమిషనర్ మనల్ని ఊరి కంబో ఎక్కిస్తాడు. నువ్వు అని ఒక్క మాట అంటే నేను దీపాన్ని ఖతం చేస్తాను. చూడు తమ్ముడు, ఈ చిన్న బుర్ర ఉంది కదా, ఇందులో పెద్ద పెద్ద ఐడియాలు వచ్చి సమస్యల్ని చెరిపేస్తాయి. పెన్సిల్తో రాసిన వాటిని రబ్బర్ చెరిపేసినట్టుగా. కూర్చో. ఏయ్, వద్దుందా? కారుని తీసుకొచ్చి అడ్డంగా ఆపేయండియా. అరే, ఏమైందండి? కార్లో డాష్ బాక్స్ లో టాబ్లెట్స్ తెచ్చి ఇవ్వండి. నాకు గుండెపోటు వచ్చింది, ప్లీజ్. ఏమైంది? ఏమైందో తెలియదు మేడం, ముందు నొప్పట.
టాబ్లెట్స్ ఇందులో టాబ్లెట్స్ లేవు సార్. టాబ్లెట్ ప్లీజ్, నన్ను హెల్ప్ చేయండి. నన్ను నన్ను హాస్పిటల్ తీసుకువెళ్ళండి. నాకు గుండెపోటు వచ్చింది ప్లీజ్. నాకు నేను హాస్పిటల్ తీసుకెళ్దాం మేడం. హాస్పిటల్ కా? నేను హాస్పిటల్ తీసుకెళ్ళి మిమ్మల్ని డ్రాప్ చేస్తాను మేడం. సరే రా. మేడం, డాక్టర్ గారు రమ్మంటున్నారు. డాక్టర్, ఇప్పుడు ఈయనకి ఎలా ఉంది? ఈయన బయటికి వెళ్లి తీరాలని చాలా ముందు పట్టు పడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో బెడ్ నుంచి కదిలితే ఈయన ప్రాణానికే ముప్పు కలగొచ్చు. దేశం కోసం ప్రాణాలు పోయినా పర్వాలేదు, నేను ఇప్పుడు వెళ్ళి తీరాలి. మిమ్మల్ని డాక్టర్ బయటకు వెళ్ళకూడదంటుంటే మీరెందుకు వెళ్తానంటున్నారు? ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి? నేను అర్జెంట్ గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఈ బ్రీఫ్ కేస్ హోమ్ మినిస్టర్ గారికి ఇవ్వాలి. అంత అర్జెంట్ గా ఈ బ్రీఫ్ కేసు పంపించాల్సి వస్తే ఈవిడ చేతికిచ్చి పంపించండి. నేను బ్రీఫ్ కేసు తీసుకెళ్లాలా? ఏ సాటి మనిషి ప్రాణం కాపాడాలంటే నువ్వు ఈ హెల్ప్ చెయ్యాలి. నిర్ణయం నీ చేతుల్లో ఉంది. ఎక్స్క్యూజ్ మీ, దేవతలా వచ్చి నువ్వు నా ప్రాణాలు కాపాడావు. ఈ బ్రీఫ్ కేస్ ఎయిర్పోర్ట్ లో హోమ్ మినిస్టర్ గారికి ఇచ్చి పుణ్యం కట్టుకోమ్మా. కానీ నేను నీకు బ్రదర్ లాంటి వాడిని. నా పేరు హేమంత్ కుమార్. నేను హోమ్ మినిస్టర్ గారి పిఏని. ఈ బ్రీఫ్ కేసులో మన దేశ రక్షణకి సంబంధించిన అర్జెంట్ ఫైల్ ఉంది. దీన్ని హోమ్ మినిస్టర్ గారికి వెంటనే అందచేయాలి. మీలాంటి వాళ్ళు దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నేను ఈ చిన్న హెల్ప్ కూడా చేయలేనా? ఆ బ్రీఫ్ కేసు లేవండి, నేను ఇచ్చొస్తాను. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను వెళ్తున్నాను, మీరేం దిగులు పడకండి. హలో ఇన్స్పెక్టర్, ఒక అమ్మాయి 15 నిమిషాల్లో ఎయిర్పోర్ట్లో హోమ్ మినిస్టర్ గారిని హత్య చేయడానికి బ్రీఫ్ కేసులో బాంబు పెట్టుకుని రాబోతోంది. మీకు చేతనైతే మినిస్టర్ని కాపాడండి. ఇంతకీ మీరెవరు? నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే. ఆగాగు, ఎక్కడికి వెళ్తున్నావు? నేను హోమ్ మినిస్టర్ గారిని కలవాలి. చెప్తుంటే నీకు కాదు, పర్మిషన్ లేకుండా హోమ్ మినిస్టర్ గారిని ఎవరు కలవడానికి వీల్లేదు. నా మాట వినండి సార్. నీకే చాలా చెప్పాను, వీల్లేదంటూ urgent, ఉంటే. please, sir. ఏంటయ్యా గొడవ? నేను ఎలాగైనా సరే సార్ ఈ బ్రీఫ్ కేసు వెంటనే హోమ్ మినిస్టర్ గారికి ఇవ్వాలి. మీరైనా తీసుకెళ్ళివ్వండి సార్. మహేష్ ఆగు, మహేష్ ఆగు, ఆగు మహేష్, మహేష్ ఆగు. ఏమయ్యా, ఏం జరిగింది? సార్, ఒక అమ్మాయి మిమ్మల్ని బాంబు పెట్టి మర్డర్ చేయాలని ప్లాన్ వేసింది. ఆ ప్లాన్కి మన సెక్యూరిటీ ఆఫీసర్ మహేష్ బలైపోయాడు. చెప్పు, ఆ బ్రీఫ్ కేసులో బాంబు ఎవరు పెట్టారు? నీకు తెలీదా? చెప్పు, ఎవరు? చెప్పు, హోమ్ మినిస్టర్ చంపాలని ఎవరు ప్లాన్ వేశారు? నీకంతా తెలుసు, చెప్పు. కాదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, చెప్పవే. చెప్తున్నాను. ఒక మనిషి హోమ్ మినిస్టర్ గారి పియ్యని చెప్పి నాకు బ్రీఫ్ కేసు ఇచ్చి నన్ను ఎయిర్పోర్ట్ కు పంపించాడు. అతనికి నాకు ఎటువంటి
నిజం చెప్తావా లేదా? ఏమిటి మీరు చేస్తున్న పని? సార్ మీరు ఆపండి మీ ఇంట్రాగేషన్. కానీ సార్ డూ వాట్ ఐ సే. జాగ్రత్త. నాకేమి తెలియదు సార్. వీళ్ళని చంపేస్తున్నారు. వీళ్ళు వీళ్ళు నాకు ఆ గూండాలకి సంబంధం ఉందంటున్నారు. వాళ్ళెవరో నాకు తెలియదు సార్. భగవంతుడు సాక్షిగా నాకు తెలియదు సార్. నన్ను నమ్మండి, నన్ను కాపాడండి సార్. ఈమె నా కళ్ళ ముందే సెక్యూరిటీ ఆఫీసర్కి బాంబున్న బ్రీఫ్ కేసు ఇచ్చింది. ఆ ఆఫీసర్ నే చూస్తుండగానే ముక్కలైపోయాడు సార్. అసలు ఈమె హోమ్ మినిస్టర్ గారిని హత్య చేయడానికి వచ్చింది. లేదు లేదు, నేను ఎవరిని హత్య చేయడానికి రాలేదు. నన్ను నమ్మండి సార్. ఇది ఎవరు చేశారో ఎందుకు చేశారో నాకేం అర్థం కావడం లేదు. ఈమె కన్నీళ్లు చూసి కరిగిపోకండి సార్. మీరు నాకు పర్మిషన్ ఇస్తే. జస్ట్ మినిట్ అశోక్. చూడు దీప, నువ్వు ఆ బ్రీఫ్ కేస్ గురించి, అది నీకు ఇచ్చిన వాళ్ళ గురించి నీకు తెలిసినంత చెప్పు. అప్పుడే నేను నీకు ఏదైనా సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. చెప్తాను సార్, చెప్తాను. దీప, ఆ బ్రీఫ్ కేస్ ఇచ్చిన వాడిని నువ్వు నాకు చూపించగలవా? తప్పకుండా. ఎక్కడున్నాడు అతను? నేషనల్ హాస్పిటల్లో. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, నిన్న ఈ రూమ్లోనే హోమ్ మినిస్టర్ పిఏ హేమంత్ కుమార్ని అడ్మిట్ చేశాను. ఆయన ఏరి? సారీ మేడం, ఈ పేషెంట్ 1 month నుంచి ఈ బెడ్ మీదనే ఉంటుంది. మంచం మీద కింద కూడా దిగలేదు. ఎక్స్క్యూజ్ మీ, నిన్న హోమ్ మినిస్టర్ పిఏ హేమంత్ కుమార్ని ఇంటెన్సివ్ కేర్లో అడ్మిట్ చేశాను. ఆయన ఇప్పుడు ఏ వార్డులో ఉన్నారు? ప్లీజ్. సారీ మేడం, ఆ పేరు గల వాళ్ళెవరు మా హాస్పిటల్లో అడ్మిట్ కాలేదు. సార్, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. ఈ హాస్పిటల్లోనే నేను ఆయన అడ్మిట్ చేశాను. ఆయన నాకు ఆ బ్రీఫ్ కేసు ఇచ్చారు. అప్పుడు లేడీ డాక్టర్ కూడా ఉంది సార్. సార్, ఇదేదో కుట్రలా ఉంది. నా జీవితంతో ఎవరో ఆడుకుంటున్నారు. అసలు ఇలా హోమ్ మినిస్టర్ పిఏ హార్ట్ పేషెంట్ లేడీ డాక్టర్ ట్రీట్ చేసింది. నువ్వు మాతో ఆటలాడుతున్నావా? లేదు. చట్టం కళ్ళు దుమ్ము కొట్టాలని చూస్తున్నావా? లేదు సార్. డ్రామాలు ఆడుతున్నావా? లేదు. కథలు చెప్తున్నావా? కథలు. లేదు సార్. సార్, ఈయన అబద్ధం చెప్తున్నారు. ఓకే ఓకే ఓకే. ఇన్స్పెక్టర్, ఈమెను పోలీస్ స్టేషన్ తీసుకురా. సార్, ప్లీజ్ సార్, నా మాట నడవే. వినండి. సార్, స్టేషన్లో తెలుస్తుంది చెప్పేది సంగతి. సార్. సార్, ప్లీజ్. అంటే నువ్వు నిర్దోషం అంటావు. అయితే నిజమేంటో చెప్పు. అసలేం జరిగింది? నిన్ను ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారా? నీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేకపోతే నిన్ను ఎవరైనా చంపుతాన్ని బెదిరించారా? కమాన్, టెల్ మీ ద ట్రూత్. సార్, ఆ హాస్పిటల్ Shut up! You liar! నువ్వు చెప్పే కాకమ్మ కథలన్నీ విని విని విసిగిపోయాను. మాకు ముందే ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి సరిపోయింది. సమయానికి హోమ్ మినిస్టర్ గారిని కాపాడగలిగాం. నువ్వు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డావు. చూడు, ఈ రోజు నీకు ఆ ముఠాకు సంబంధం ఉందని నువ్వు నేరస్తురాలను ఒప్పుకొని స్టేట్మెంట్ మీద సంతకం పెట్టి తీరాలి. ఇదిగో కన్ఫెషన్ స్టేట్మెంట్. దీనిలో సంతకం పెట్టు. పెట్టు. ఐ సే సైన్ ఇట్. ఆర్డర్ 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 పోలీస్ కమిషనర్ క్రాంతి కుమార్ రిపోర్టు ప్రకారం మరియు ఇన్స్పెక్టర్ అశోక్ సబ్మిట్ చేసిన సాక్ష్యాల ఆధారంగా ఈ న్యాయస్థానం ముద్దాయి దీపను హోమ్ మినిస్టర్ గారి హత్యా ప్రయత్నం కేసులో నేరస్తురాలుగా నిర్ణయించింది. ఎందుకంటే ముద్దాయి దీప అందచేసిన బ్రీఫ్ కేసులో ఉన్న బాంబు పేలటం వల్ల సెక్యూరిటీ ఆఫీసర్ మహేష్ మరణించాడు. కనుక ఈ న్యాయస్థానం ముద్దాయి దీపను తీవ్రవాదిగా పరిగణించి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. అన్నయ్య, దీప ఒకవేళ మన గురించి కమిషనర్కి చెప్పిందనుకో, అప్పుడు మన గతి ఏం కాదు. హోమ్ మినిస్టర్ పై హత్యా ప్రయత్నం చేసిన కేసులో అది నేరస్తురాలు కదా.
లోకల్లో ఏ కోర్టు దాని మాట నమ్మదు. నువ్వేం భయపడకు. ఏమిటే చిరాకు పడుతున్నావు? మన సంగతి దీనికి తెలీదు. చూపెట్టండి దీనికి మన తడాక. పద, బెల్లు కొట్టేశారు. అక్కడికి వెళ్ళి టైంకి మనం తిండి తినకపోతే ఆ నా కొడుకు మనలా తింటాడు. నడు. చూడు పిల్ల, మేము 5గురం తలుచుకున్నావంటే ఇక్కడ ఎవ్వరికీ తెలియకుండా చంపేయగలం. మేం చెప్పినట్టు విని మాతో కలిస్తే నీకే మంచిది. ఎంకమ్మా మొహం అంటే నాకేంటో సలపరంగా ఉంది. కాస్త తొలిబట్ట. నాకు కాస్త కాళ్ళు నొప్పులు, కాళ్ళు బట్ట. ప్లీజ్ ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలేయండి. మీరందరూ వెళ్ళండి. వెళ్తావులేవే, ముందు మేం చెప్పిన మాట వింటావా లేదా? ఏంటే మా మాటే కాదంటావా? నిన్ను ఇది నా మాటిందో ఆ కత్తెర తీసుకోండి.
నరసింహ, కమాన్ డార్లింగ్, నువ్వు కూడా వచ్చాయి. దుర్మార్గుడా, నాలా ఇంకా ఎంతమందిని మోసం చేస్తావు? జానుడి కడుపు కోసం నీ దగ్గర బతుకు నమ్ముకుంటున్నావు. ఇక నుంచి నువ్వు ఇలాంటి పనులు మానకపోతే పోలీసులకు నీ గుట్టంతా చెప్పేస్తాను, జాగ్రత్త. నువ్వు ఏం చేయగలవు? కమిషనర్ క్రాంతి కుమార్ గారితో నీ భాగవతం అంతా చెప్పేస్తాను. హోమ్ మినిస్టర్ బాంబ్ బ్లాస్ట్ వెనక నీ హస్తం ఉందని, దీప నిర్దోషని. అలాగా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్తేనే కదా చెప్పేది. హలో, క్రాంతి స్పీకింగ్. హలో సార్, నా పేరు షీలా. హోమ్ మినిస్టర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో డాక్టర్ గారు రామాడింది నేనే. పాపం దీప నిర్దోషి. నిజంగా ఆవిడకి ఇందులో ఏ సంబంధం లేదు. నేను ఈ కారకులు కాళిదాసు నరసింహ. ఇప్పుడు నన్ను నరసింహ చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. దయించి నన్ను కాపాడండి ప్లీజ్ సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? పంజాగుట్ట దగ్గర పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి. కమిషనర్, ఏ నేరం కింద నా తమ్ముడిని అరెస్ట్ చేస్తున్నావు? వీడు షీలాని హత్య చేశాడు. ఆ నేరం మీద వీడిని అరెస్ట్ చేస్తున్నాను. నీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉందా? వారెంట్ అవసరం లేదు. షీలా చనిపోయే ముందు ఫోన్ చేసి వీడు హత్య చేయబోతున్నాడని చెప్పింది. చెయ్యబోతున్నాడని కానీ చేయలేదుగా. చూడు ఆఫీసర్, చట్టం మాకు కూడా తెలుసు. వాడిని వదిలే, లేదా ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్ళావు. తిక్క వేషాలు వేసావంటే కాల్చి పారేస్తాను. వీడి శవాన్నైనా సరే స్టేషన్కి ఈడ్చుకు వెళ్తాను. కమిషనర్, షటప్. నువ్వేదైనా మాట్లాడాలనుకుంటే కోర్టుకొచ్చి మాట్లాడు. అన్ని సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత వాద ప్రతివాదాలను విన్న మీదట ఈ న్యాయస్థానం ముద్దాయి నరసింహం షీలాను హత్య చేశాడని నిర్ణయించి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం. ఆగండి ఆగండి జడ్జి గారు. ఎవరు మీరు? నేను షీలా భర్తని. నా పేరు జాన్ డిసోజా. చెప్పాలనుకున్నది బోర్లోకి వచ్చి చెప్పండి. నమస్కారం సార్. యువర్ ఆనర్, నా భార్య షీలా క్యారెక్టర్ మంచిది కాదు. నరసింహకి షీలాకి చాలా కాలంగా అక్రమ సంబంధం ఉంది. నేను ఎన్నోసార్లు చెప్పి చూశాను, శతవిధాలా ప్రయత్నించాను, కానీ నా మాట వినలేదు. నాలో సహనం చచ్చిపోయింది. సమయం చూసి దాని జీవితం గుద్ది చంపేశాను జడ్జి గారు. నేనే మర్డర్ చేశాను. నా భార్యని నేనే మర్డర్ చేశాను జడ్జి గారు. అబద్ధం చెప్తుండే రానార్. వీడు అబద్ధం చెప్తున్నాడు. కాళిదాస్ ఇచ్చిన డబ్బుకి వీడు అమ్ముడిపోయాడు. జాన్ డిసౌజా ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ న్యాయస్థానం షీలా భర్త జాన్ డిసౌజా అనే షీలాను హత్య చేశాడని నమ్ముతూ అతనికి యావజ్జీవ శిక్ష విధిస్తోంది. మరియు ముద్దాయి నరసింహను నిర్దోషిగా నిర్ణయించి విడుదల చేయటమైనది. అన్నయ్యా, భలే మేనేజ్ చేసావన్నయ్యా. కమిషనర్, ఇప్పుడు అర్థమైందా మాలాంటి వాళ్లతో పెట్టుకుంటే ఏమవుతుందో? ఇలా చూడు, నువ్వు నీ డ్యూటీని నిర్వర్తించే ఆవేశంలో కోరి తాచుపావు తోక తొక్కావు.
కాళీ, నువ్వు పాము లాంటి వాడివైతే నేను ముంగిస లాంటి వాణ్ణి. పాముల్ని చీల్చి చెండాడటమే నా పని. నీ అంతం చూసే వరకు నిద్రపోను. నా సంగతి నీకు తెలియదు. తెలిసేట్టు చేస్తాను. ఏదో ఒక రోజు ఇదే కోర్టులో నీకు ఉరిశిక్ష పడేటట్టు చేస్తాను. జాగ్రత్త. ఏంటి, ఈ కోర్టులో మాకు ఉరిశిక్ష పడేట్టు చేస్తావా? కమిషనర్, ఈ కోర్టు మెట్లున్నాయి చూసావా? ఇవి మాకు హార్మోనియం మెట్ల లాంటివి. చెయ్యి వేస్తే చాలు సరిగమలు వినిపిస్తాయి. మా పాదాలు ఈ కోర్టు మెట్ల మీద పడితే తకదిం తకదిం అని కోర్టు మొత్తం నాట్యం చేస్తుంది. మీ చట్టాన్ని నా గుప్పెట్లో ఉంచుకున్నాను. ఈ నా కొడుకు మనల్ని ఏం చేయలేడు. పద. హలో సార్, నా పేరు షీలా. హోమ్ మినిస్టర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో డాక్టర్ గారు డ్రామా ఆడింది నేనే. పాపం దీప నిర్దోషి. నిజంగా ఆవిడ కిందలో ఏ సంబంధం లేదు. దీనికి కారకులు కాళిదాసు, నరసింహ. ఇప్పుడు నన్ను నరసింహ చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. దయించి నన్ను కాపాడండి ప్లీజ్ సార్. దీపా, దీపా, ఎలా ఉన్నావు? ఇంకా నా మీద నీకు కోపం పోలేదు కదూ? పర్వాలేదు. నీకు నా మీద కోపం ఉన్నా నేను నీకోసం వస్తూనే ఉంటాను. వదన్. ఎస్ సార్. దీపను స్పెషల్ సెల్కి షిఫ్ట్ చేయండి. ఓకే సార్. ఏమిటి? దీపా, అరే వాళ్ళెవరు? డ్రాప్ ద గన్స్. ఒకవేళ ఎవరైనా నన్ను ఆపాలని ప్రయత్నిస్తే ఈయన్ని కాల్చి చంపేస్తాను. పద. డ్రాప్ ద గన్. అతన్ని తలుపు తెరవమని చెప్పు. చెప్పు. అర్థం మీరుతున్నావు దీపా. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నేను నీకు హెల్ప్ చేయడానికే ఇక్కడికి వచ్చాను. లేదు దీపా, కమిషనర్ గారు చెప్పేది నిజమే తెలుసా. నేనేది తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మర్యాదగా తలుపులు తెరవమని చెప్పు. లేదంటే ఈ తుపాకీతో కాల్చుకొని చచ్చిపోతాను. నో, ముందుకు రావద్దు. మర్యాదగా తలుపులు తెరవమని చెప్పు. దీపా, లేదంటే నిజంగానే కాల్చుకొని చచ్చిపోతాను. ఐ సే కూల్ డౌన్. చెప్పు. ఏమిటి నువ్వు చేసిన పని? వెళ్ళి డాక్టర్ని పిలు. నీకు ఉన్నట్టుండి నా మీద దయందుకు కలిగిందో? చూడు దీప, నాకు బాగా తెలుసు నీకు చట్టం అంటే నా అసహ్యం అని. కానీ చట్టాన్ని కాపాడే వాళ్ళందరూ దుర్మార్గులు కాదు. అర్థమైందా? అర్థమైనంత మాత్రాన నాకేమిటి లాభం? నువ్వు అడగాల్సింది లాభమా నష్టమా అని కాదు, అసలు అది న్యాయమా అన్యాయమా అని.
ధర్మమా అధర్మమా అని. అయితే మరి నా జీవితంలో ఇంత అన్యాయం ఎందుకు జరిగింది? నీకు అన్యాయం జరిగింది కనుకనే న్యాయం జరిగేలా చూడటానికి ప్రయత్నిస్తున్నాను. నువ్వు నిర్దోషమని నాకు తెలుసు, కానీ నువ్వు నిర్దోషం నిరూపించడానికి తగిన సాక్ష్యాధారాలు కావాలి. వాటిని సేకరించడానికి నువ్వు నాకు సహకరించాలి. అలా నువ్వు సహకరించగలిగితేనే నేను నిన్ను జైలు నుంచి విడుదల చేయించడానికి అన్ని విధాలా ప్రయత్నించగలను. మీ మాటలు నాకు గుళ్ళో చదివే వేద మంత్రాల్లా వినిపిస్తున్నాయి, కానీ వాటిలో అంతరార్థం అర్థం కాలేదు. ఇదంతా మీరు నా మంచి కోసమే చెప్తున్నారనిపిస్తోంది. అందుకే ఈ రోజు నుంచి మీరేం చెప్పినా నేను నమ్ముతాను. మీరేం చేయమంటే అది చేస్తాను. గుడ్, వెరీ గుడ్. ఓకే, డన్. ఓకే, హ్యాండ్స్ అప్. ఫైల్ ఇవ్వు. దీపా, దీపా, ఏమిటిది? ఏం చేస్తా? దీపా, వాట్స్ రాంగ్ విత్ యు? మీరెంతో మంచి వాళ్ళు అనుకున్నాను, కానీ మీరింత కసాయి వాళ్ళని కళ్ళు కూడా ఊహించలేదు. ఏం మనుషుడు మీరు? నన్ను జైలు నుంచి తీసుకొచ్చి నా ప్రాణాలు వాళ్ళకి బలివ్వాలనుకున్నారా? మీరు నాకు మాట ఇచ్చారుగా, నేను నీకోసం కారులో ఎదురు చూస్తుంటానని. ఇంత మోసం చేయడానికి మీకు మనసులో వచ్చింది. ఏమిటి దీపా, అసలు ఇంతకీ నీకేమైంది? ఏమయ్యిందా? వాళ్ళతో పోరాడాల్సి వచ్చింది. నా ప్రాణాలు పణంగా పెట్టి ఈ ఫైల్ ఎలా తెచ్చానో నాకు తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు. అరే దీపా, అక్కడ అక్కడ జరిగిందంతా ఓ పరీక్ష. ఆ పరీక్షలో నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. పరీక్ష? నీ ధైర్యానికి, నీ సాహసానికి
నీకున్న తెగింపుకి ఇది పరీక్ష లాంటిది. ఇప్పుడు నీ మీద నాకు పూర్తిగా నమ్మకం కుదిరింది. ఈ ఫైల్ కోసం నువ్వు ఎవరితో అయితే ఫైట్ చేశావో వాళ్ళంతా మా డిపార్ట్మెంట్ వాళ్ళే. అసలు ఈ ఫైలు వాళ్ళకి ఇచ్చింది కూడా నేనే. ఏమంటున్నారు? పరీక్ష నీకు ఎందుకు పెట్టానంటే, ఇలా గోండాలు నీకు ఎదురైనప్పుడు అసలు నువ్వు వాళ్ళని ఎదిరించి పోరాడగలవా లేదా, నిన్ను నువ్వు కాపాడుకోగలవా లేదని తెలుసుకోవటానికి. యూ హ్యావ్ డన్ ఇట్ దీపా. యు ఆర్ సింప్లీ సూపర్. అన్నట్టు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఏమిటి? డోంట్ వరీ, రేపు నీకు బెయిల్ ఇవ్వబోతున్నారు. త్వరలో నువ్వు విడుదల కాబోతున్నావు. దీపెక్కడ? హోమ్ మినిస్టర్ని హత్య చేయడానికి ప్రయత్నించిన కేసులో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అంతవరకే మాకు తెలుసు. ఆ తర్వాత ఏం జరిగిందో ఎక్కడుందో మాకు తెలియదు. హాయ్ దీపా. హాయ్. హౌ ఆర్ యూ? ఫైన్. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి నా చెల్లెలు భారతి. అతను జర్నలిస్ట్ విజయ్, నా చెల్లెలు భర్త. మా విజయ్ని నరసింహ హత్య చేస్తుండగా నువ్వు చూశావు. నువ్వు సాక్ష్యం చెప్తావన్న భయంతో వాళ్ళు నేను హోమ్ మినిస్టర్ హత్యా ప్రయత్నం కేసులో ఇరికించారు. నేను నమ్మాను. ఆ తర్వాత తెలిసింది నువ్వు నిర్దోషమని. అప్పుడు నేను హోమ్ మినిస్టర్ గారితో వాదించి ఒప్పించి నీకు బెయిల్ శాంక్షన్ చేయించాను. ఆ కాళిదాసు నరసింహ మనిద్దరికీ శత్రువులే. మండే గుండెతో ఆ రోజే ప్రమాణం చేశాను, విజయ్ని నా చెల్లెల్ని పొట్టన పెట్టుకున్న దుర్మార్గుల్ని ప్రాణాలతో వదలకూడదు అని. వాళ్లను ఉరికమ్మ ఎక్కించేంత వరకు నిద్రపోను. కమిషనర్ గారు, మీరు నాకు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ఈ పోరాటంలో మీకు నేను తోడుగా ఉంటాను. నా ప్రాణం పోయినా లెక్క చేయను. బిలీవ్ మీ. థ్యాంక్ యూ దీపా. హలో. హలో, బోల్డింగ్ అని మాట్లాడుతున్నాను. చెప్పండి. ఈ రోజు కాళిదాస్ బర్త్డే. ఆ బర్త్డేకి దేశంలో పేరు మూసిన గూండాలందరూ అక్కడికి వస్తున్నారు. మీరు పట్టుకోవాలనుకునే గూండా అక్కడికి రావచ్చు. వెళ్ళి ప్రయత్నించండి. ఓకే. దీపా. దీపా? నా పేరు దీప కాదు, రూప. దీపా, ఏమిటిలా మాట్లాడుతున్నావు? నేను నీ రాజాని. నువ్వు మర్డర్ కేసులో ఇరుక్కున్నావని నేను రాగానే తెలుసుకున్నాను. అప్పటి నుంచి అనుక్షణం నీకోసమే వెతుకుతున్నాను.
అనుకోకుండా ఈరోజు నేను కలుసుకోగలిగాను. కానీ నువ్వు నన్ను తెలియనట్టే నటిస్తున్నావే. నన్ను మర్చిపోయావు దీప. నేను నీ రాజాని. చెప్పానుగా నా పేరు దీప కాదు రూపాని. ఐమ్ సారీ. రాజా, మనసులో ప్రేమున్నా ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నిన్ను చూసి కూడా నువ్వెవరో తెలియనట్టు నటించాను. నన్ను క్షమించు రాజా. ఐ లవ్ యూ రాజా, ఐ లవ్ యూ. అండయ్య, నేను నీకు అప్పుడే చెప్పాను దీపాన్ని ఖతం చేసేద్దామని. కానీ నువ్వు విన్నావా? నా చిన్న బుర్రలో పెద్ద పెద్ద ఐడియాలు వస్తాయన్నావు. నువ్వు ఒక దెబ్బకు 2 పెట్లని ఖబర్లు చెప్పావు. ఆ కమిషనర్ ని సపోర్ట్ చేసే హోమ్ మినిస్టర్ చచ్చిపోతాడు, అలాగే ఆ నేరం కింద దీప జీవితం అంతా జైల్లో ఉంటుందన్నావు. ఏమైంది? ఆ మినిస్టర్ చావలేదు, దీప జైల్లో నుంచి బయటికి వచ్చింది. అన్నయ్య, అది నన్ను పట్టుకోవడానికి ట్రై చేసింది. దీప జైల్లోంచి బయటికి రావడం వెనుక ఖచ్చితంగా ఎవరి హస్తమో ఉంటుంది. తమ్ముడు, దీప మీద ఓ కన్నేసి ఉంచు. ఆ తర్వాత నువ్వేం చేయాలో చెప్తాను. ఆ కార్ నంబర్ ఎంత అని చెప్పారు? MRF 1499. మేడం, మీరు అడిగిన అడ్రస్ ఆదిత్య నిలయం, రోడ్ నంబర్ 10, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 34. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు నువ్వు? టెలిఫోన్ క్లీన్ చేయడానికి వచ్చాను. చేసుకో. థ్యాంక్ యూ సార్. నమస్తే అన్నయ్య. ఎలా ఉన్నావు? బాగున్నాను. దీప గురించి ఏమైనా తెలిసిందా? ఇప్పుడు దీప జైల్లో లేదన్నయ్య. అది బయటకు వచ్చిందని నరసింహ నాతో చెప్పాడు. కానీ యావజ్జీవ శిక్ష కదా ఎలా వచ్చింది? అదే వాడున్నాడుగా కమిషనర్, వాడే దీపను బెయిల్ మీద విడిపించాడు. ఇప్పుడు ఆ దీపకు పూర్తిగా మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ కూడా ఇచ్చాట. మనం ఇలా ఊరుకుంటే వాళ్ళిద్దరూ రెచ్చిపోతారు. నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే సమయం చూసి వాళ్ళిద్దరూ నీ మీద కుట్రపనటం ఖాయం. వాళ్లే కాదు, మొత్తం మన శత్రువర్గం అంతా ఒకటే కుట్ర చేస్తున్నారు. పోలీసోళ్ళు కూడా మనల్ని ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఏ నా కొడుకు ఈ కాళిదాసు వెంట్రుకు కూడా పీకలేడు. ఓ తప్పు జరిగిపోయింది. ఆ రోజు విజయ్ని లేపేసేప్పుడే నెగటివ్స్ కాల్ చేసుంటే సరిపోయేది. నెగటివ్స్ అంటున్నావేమిటి? అవేరా, నేను మినిస్టర్ని హత్య చేసేటప్పుడు ఆ విజయ్ గార్డు ఫోటోలు తీసి పత్రికలో వేయడానికి ప్రయత్నించినవి. ఆ నెగటివ్స్ కోసమే ఆ రోజు మన నరసింహ విజయ్ గార్డ్ని హత్య చేశాడు. ఇప్పుడు ఆ నెగటివ్స్ ఎక్కడ ఉన్నాయి? తెలీదు. ఆ రోజు విజయ్ ఇల్లంతా గాలించాం, దొరకలేదు. బహుశా వాడి ప్రెస్లో ఉండొచ్చు. వెళ్ళి ఆ ప్రెస్ అంతా వెతికి చూడు. ఎలాగైనా ఆ నెగటివ్స్ నా చేతికి దొరికాయంటే విజయ్ని హత్య చేసిన కేసు నుంచి మనం బయటపడతాం.
నోటీస్ ఇలా ఇవ్వవే. ఇవి కావాలా? దీపా, నువ్వు ఎప్పటిదాకా ఇలా తప్పించుకుని తిరుగుతూ ఉంటావు? ఎప్పటిదాకా నేను తెలియనట్టు నటిస్తూ ఉంటావు చెప్పు? నువ్వు హోమ్ మినిస్టర్ని ఎందుకు బాంబు పెట్టి చంపాలనుకున్నావు? నువ్వు ఒక మామూలు బుద్ధంగా చూసి జడుచుకునేదానివి. నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అసలేం జరిగిందో నేను చెప్తాను. ఆ కాళిదాసు దీప తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతుందని భయపడి చట్టం దృష్టిలో ఒక నేరస్తురాలిగా నిరూపించి శిక్ష పడేటట్టుగా చేశాడు. మరి ఆ హోమ్ మినిస్టర్ గారి హత్య? అదంతా ఓ కుట్ర. దీపను జైలుకి పంపించడానికి వాళ్ళు చేసిన కుట్ర. దీపను ఏదో విధంగా నేరస్తురాలిగా నిరూపించి వాళ్ళు మా బావమర్ది మర్డర్ కేసులో సాక్ష్యం లేకుండా చేశారు. చూడు మిస్టర్ రాజా, నాకిప్పుడు దీప తప్ప వేరే ఆధారం లేదు, సాక్ష్యం లేదు ఈ మర్డర్ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి. అందుకని నేను మినిస్టర్ గారిని అడిగాను, దీపను విడుదల చెయ్యండి అని. అప్పుడే ఈ మర్డర్ కేసు ఇన్వెస్టిగేట్ చేయగలను అని. ఈ దేశాన్ని నాశనం చేసి గూండాలందరినీ అంతం చేసి నామరూపం లేకుండా చేస్తాను గూండాయుతాన్ని. కమిషనర్ గారు, ఈ పోరాటంలో మీ ఇద్దరికీ తోడుగా ఈ రోజు నుంచి నేను కూడా ఉంటాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. వెల్కమ్ వెల్కమ్. ఏమిటి కమిషనర్ గారు దారి తప్పి వచ్చినట్టున్నారు? నేను దారి తప్పి రాలేదురా. తప్పుడు దారిలో తిరిగే నిన్ను జైలు దారి పట్టించడానికి వచ్చాను. జైలు దారా? అదే నీకు మిగిలిన ఆఖరి దారి. ఇలా చూడు, చట్టం మమ్మల్ని ఇరికించడానికి రోజుకు 10 దారులు కనిపెడుతూ ఉంటుంది. కానీ మేము తప్పించుకోవడానికి 1000 దారులు కనిపెడతాం.
ఇక్కడికి వచ్చే ముందే నీకున్న దారులన్నీ మూసేసి నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాను. ఏ రాత్రికి రాత్రే గవర్నమెంట్ కొత్త రూల్స్ పాస్ చేసిందా? గవర్నమెంట్ కాదురా, నేనే పాస్ చేశాను. ఇవిగో చూడు. ఆ రోజే నీకు చెప్పానుగా, త్వరలో నేను ఈ చేతులకు వేడిలు వేసి తీసుకువెళ్తానని. నరసింహం గారు, మీ అన్నయ్య గారిని కాపాడాలని నేను చాలా ప్రయత్నం చేశాను, కానీ ఆ నెగిటివ్స్ క్రాంతి కుమార్ దగ్గరే ఉన్నాయి. అందులో హోమ్ మినిస్టర్ గారిని హత్య చేసినట్టు క్లియర్గా ఉంది. రేపు ఉదయం ఆ నెగిటివ్స్ కోర్టుకి సబ్మిట్ చేయకముందే మనం వాటిని ఎలాగైనా చేజిక్కించుకోవాలి. లేదంటే ఆయన ఎవరు కాపాడలేరు. ఉరి శిక్ష తప్పదు. ఇవే సార్ ఆ నెగిటివ్స్. వీటిని సాక్ష్యంగా కోర్టులో ప్రజెంట్ చేసి ఆ కాళిదాసుకు ఉరిశిక్ష పడేలా చేయాలి. వాడికి ఉరిశిక్ష పడాలంటే ఈ ఆధారం చాలు. థ్యాంక్ యూ సార్. ఏమైంది, రాజా ఇంకా రాలేదు? బయలుదేరుంటాడు. దీపా, నీ సహాయం వల్ల ఈ కేసు గెలబోతున్నా. థ్యాంక్ యూ. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఐజీ గారితో మాట్లాడుస్తా. అలాగే. పట్టుకోండి 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 పట్టుకోండి. కమిషనర్ గారు కొంప పునిగింది. ఆ కాళిదాస్ తమ్ముడు నరసింహ నన్ను కొట్టి మీరు ఇచ్చిన నైట్లు తీసుకొని పారిపోయాడు సార్. సార్ సార్ పంప మురిగింది సార్. ఏం జరిగింది సార్? కాళిదాసుని కోర్టుకు తీసుకొస్తుంటే దారిలో అతను మనుషులు మా మీద దాడి చేసి విడిపించుకుని తీసుకెళ్ళిపోయారు సార్. కాళిదాసు గుండాలు కోర్టు ప్రాంగణంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారిని గాయపరిచి కోర్టు ధిక్కార నేరం చేశారు. అంతేగాక వాళ్ళు పోలీసుల మీద కూడా దాడి చేశారు. కనుక కాళిదాసుని, అతని తమ్ముడు నరసింహాన్ని 24 గంటల్లోపు ఈ న్యాయస్థానం ముందు హాజరుపరచవలసిందిగా పోలీసు వారిని ఆదేశించడమైనది. ఏమిట్రా అలా చూస్తున్నావు? ఇక్కడికి ఎలా వచ్చాను అన్నా? నే చెప్తాను. మా పోలీసు వాళ్లే గూండాల్లా వేషాలు వేసుకొచ్చి నిన్ను కిడ్నాప్ చేసి ఇక్కడ తీసుకొచ్చి బంధించారు. అర్థమైందా? నువ్వు అనుకుండొచ్చు మీ నరసింహం ద్వారా ఆ నెగిటివ్స్ని కొట్టేసి కేసు నుంచి బయటపడగలను అని. నో 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 నో, మాకు కూడా గోల్మాల్ చేయటం తెలుసు. మీ దగ్గర నేర్చుకున్న విద్య అది. సబాష్, నువ్వు కూడా మాలా గూండా అయిపోయావా? వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. ఇన్నాళ్లుగా నువ్వు చట్టానికి దొరకకుండా తప్పించుకుని తిరుగుతూ ఉండొచ్చు. ఇంకా అలాగే చేయాలనుకుంటున్నావు. నో 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 నో,
నిన్ను నేను ఊరికంబం ఎక్కించే తీరతాను. చెత్త నా కొడక, నా చెల్లెల్ని నిండు చూలాలను కూడా చూడకుండా పొట్టను పెట్టుకున్నావు. నేను తలుచుకుంటే నిన్ను ఇప్పుడే ఇక్కడే అంతం చేయగలను. కానీ నేను ఆ పని చెయ్యను. నిన్ను చట్టానికి అప్పగిస్తాను. చట్టమే నిన్ను శిక్షిస్తుంది. ప్రాణం పోయినా వదలను. కమిషనర్, నువ్వు నన్ను బంధించావని తెగరెచ్చిపోతున్నావు. నా తమ్ముడు నరసింహ సంగతి నీకు తెలీదు. వాడు నీకిక్కడే సమాధి కడతాడు. వీడే కమిషనర్ గారు. వీడే ఆ రోజు హార్ట్ పేషెంట్ లా నటించి బ్రీఫ్ కేసు నా చేతికిచ్చి పంపించాడు. విజయ్ని హత్య చేసింది కూడా వీడే. వీడి పెద్ద పోటుగాడని మురిసిపోయావు. కానీ కొజ్జ నా కొడుకని తేలిపోయింది. ఇప్పుడేం పీకుతావురా? కమిషనర్ గారు, నేను వీళ్ళిద్దరిని హతమార్చి ఇప్పుడే దీప నిర్దోషం నిరూపిస్తాను సార్. వీళ్ళంత తేలిగ్గా చావకూడదు. జీవితాంతం జైల్లో మగ్గిపోతూ ఉండాలి. చేసిన తప్పులకి క్షణ క్షణం శిక్ష అనుభవించాలి. దేశంలో ఉన్న గూండా కొడుకులందరికీ ఇదే సరైన గుణపాఠం కావాలి. Don't move. Hands up. Don't move.
జడ్జి గారు, వేళేసారి ఇన్ని నేరాలు చేసిన దేశద్రోహులు వీళ్ళ జడ్జి గారు పరమ దుర్మార్గులు. హోమ్ మినిస్టర్ గారిని మర్డర్ చేయాలని ప్రయత్నించిన కేసులో నన్ను ఇరికించిన వాళ్ళు వీళ్ళే. జడ్జి గారు, మేము ఈ దేశ సరిహద్దుల్లో ఉన్నంతకాలం ఈ దేశం సురక్షితంగా ఉంటుందని ప్రజలందరూ కలలు కంటున్నారు. కానీ ఎప్పుడు ఈ గూండాయిజం అంతమవుతుందో అప్పుడే ఈ దేశం సురక్షితంగా ఉంటుంది సార్. ఈ సిటీలో గూండాయిజం చెలాయిస్తూ ఎంతో మందిని అమానుషంగా హత్య చేసిన కాళిదాసు మరియు నరసింహలకు ఐపీసీ 302, 307 సెక్షన్ల ప్రకారం ఉరిశిక్ష విధించడమైనది. మిస్ దీపక్ హోమ్ మినిస్టర్ గారి హత్యా ప్రయత్నం కేసులో ఎటువంటి సంబంధం లేదని నిర్ణయించి నిర్దోషిగా భావించి విడుదల చేయడమైనది.